చాలా బ్రహ్మాండంగా చాలా బాగా అనిపిస్తున్నది మాకు. ఎక్కడి నుంచి వచ్చినారు? నల్గొండ జిల్లా, సూర్యాపేట, నల్గొండ జిల్లా, జనగాం అందరం కలిసి వచ్చినాము. అంటే ఎన్ని రోజులు అవుతుంది మీరు అందరు వచ్చి? 5 days అవుతుంది వాళ్ళకి. మరి మీకు అంత స్టేయింగ్ అదంతా? మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తాం. సిపిఎం దిమ్మేనక మేము ప్రతి సంవత్సరం వచ్చి రౌండ్ టెంట్ వేసుకుని ఉంటాం. అంటే అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయా? పర్వాలేదు, కాకపోతే కొద్దిగా వాష్రూమ్స్ ఒకటే చాలా ఇబ్బంది ఉంది. చాలా మార్పు అయితే ఉన్నది. భగవంతుని దేవల్లో సీతక్క చాలా బ్రహ్మాండంగా చేసింది. వాష్రూమ్ ఒకటి కరెక్ట్గా లేదు, అదొకటి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. అంటే జంపన్న వాగులో అందరూ పుణ్యస్నానాలు చేసే ఉంటారు నాకు తెలిసి. సో జంపన్న వాగు అంటే ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు కూడా జంపన్న వాగులో పుణ్యస్నానం చేసే వస్తారా? అవును, చేసినాము. కాకపోతే కొద్దిగా ఈసారి వాటరు తక్కువగా ఉన్నవి. నెక్స్ట్ ఏంటంటే వాటర్ అంతా కరెక్ట్గా లేవు. ఎప్పుడైనా చాలా నీట్గా ఉండేది వాటరు. ఈసారి కొన్ని ప్రాబ్లమ్స్ తోటి వాటర్ అయితే నీట్గా లేవు. అంటే అమ్మ ఇవన్నీ ఏంటి? నేను చాలా వరకు చూస్తూనే ఉన్నాను. అవంటే ఇప్పటికి కూడా చాలా వరకు అందరికీ తెలియదు. అయితే ఇవన్నీ ఏంటిదంటే మా ఇండ్లలో ఫస్ట్ మేము అమ్మవారికి ఎదిరించుకుంటాము. సమ్మక్క బియ్యాలని మా ఇండ్లలో పోసుకుంటాం. 1 నెల ముందు నుండి మేము పోసుకుని అక్కడ చాలా గ్రాండ్గా చేసుకుని మళ్ళీ మేము అవే బియ్యం తీసుకుని ఇక్కడికి వచ్చి చాలా గ్రాండ్గా అమ్మవారికి గద్దెలు వెనుక చెప్తాం బియ్యము. ఆంధ్ర, గుంటూరు, అక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము అమ్మవారి మొక్కు 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాం. అమ్మ బాగా చూస్తుంది మమ్మల్ని, అందుకని వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి తెలంగాణలో ఇంత బాగా జరుగుతుంది? బాగా జరుగుతుందమ్మా, బాగా బ్రహ్మాండం జరుగుతుంది. 5 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగా జరుగుతుంది, మొక్కులు బాగా చెల్లిస్తుంది, బాగుంది, హ్యాపీగా ఉంది. అది మమ్మల్ని శుభ్రం చూస్తున్నామా. అంటే తెలంగాణ కల్చర్ పైన ఎట్లుంది మీకు అభిప్రాయం? తెలంగాణ కల్చర్ ఎట్లుంది? దావా తీసుకున్నారా? బాగుంది, దావా తీసుకున్నాం. దావా లేకుండా ఉండదు, దావా తీసుకున్నాము. అమ్మవారి పొట్టేలు కోసాము, హ్యాపీగా జరిగింది. అమ్మవారు 5 రోజులు అయింది మేము వచ్చి, హ్యాపీగా జరుగుతుంది. తెలంగాణ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? తెలంగాణ బాగా చూస్తుంది. సీతక్క నెంబర్ 1, సీతక్క నెంబర్ 1. రైట్, మనం చూస్తున్నాము ఈ విధంగా అమ్మవార్ల కుంకుమ కావచ్చు, అవన్నీ కూడా కావచ్చు, బార్గెట్లన్నీ ఓపెన్ చేసి కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి. అది మనం చూడొచ్చు. ఏమైందమ్మా? ఎట్లా? ఇదేనా న్యాయం చేసేది? మేమంతా ఖర్చు పెట్టుకొని వచ్చేది ఇదేనా పద్ధతి? ఒక లేడీస్ ని కొడితే చేయి చూడు ఎట్లా వాసింది. ఏముంది సౌకర్యము? ఏం చేసింది? పోలీసు వాళ్ళు అందరూ లాఠీలు లేపుతున్నారు ఇక్కడ విఐపి గేట్ కాడ. ఇట్లాండి విఐపి గేట్ కాడ పోలీసు వాళ్ళందరూ లాఠీలు లేపుతున్నారు. సీతక్క 0. చిన్న చిన్న పిల్లలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. అమ్మవారిని నిడిచిపెడతలేడు. ఇంకా చెప్పు. మేము కుంకుమ బట్ట తీసుకొని వచ్చినాం. ఎంతమంది ఆగిరు చూడు, అక్కడ చూడు. ఆ భక్తులని ఎంతగానో కొడతారా? మా తల్లి డ్యూటీ చేయాలి. మేము ఎట్లా గుడి కోసం పంపించాలా? లోపలికి ఏం చేయాలి? గుడి కావాలా? విఐపి పాసులు ఇచ్చారు మాకు, విఐపి పాసులు నింపేశారు అక్కడ. నేను వరంగల్ వచ్చిన మాకు శివసత్తులకు ఎటువంటి ఉపాయం లేదు ఇక్కడ. మమ్మల్ని కొంచెం లేక తీసుకొని మొత్తం చేస్తాను. మొత్తానికి మళ్ళీ దర్శనం ముందుకు వస్తే పంపించండి అంటే మొత్తం కట్టలు దాడి ఎత్తాలు. శివసత్తులు ఘటాలతో వచ్చిళ్ళు, ఎత్తు బంగాల్లో వచ్చినా కానీ మా మీద అత్యాచారం చేస్తారు. పోలీసు వాళ్ళకు ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవాలి చెప్తానా. సీతక్క నువ్వు ఎక్కడున్నా కానీ మేము ఓడితే గడ్డ మీద కూర్చున్నావు చెప్తానా. ఇంత మంది పిల్లగానికి ఎటువంటి
కఠిన చర్య ఖచ్చితంగా చెప్తానా, ఖచ్చితంగా చెప్తానా. శివసత్తులకు తోటి ప్రజలకు న్యాయం కల్పించాలి చెప్తానా. మీరు ఏమనుకున్న మంచిదే, గడ్డలు శివసత్తులు ప్రతి ఒక్కరు అత్తాలు, ప్రతి ఒక్కరు ఎత్తాలు, ఓడి బియ్యాలు కట్టుకొని వచ్చినాం. కానీ రాజ్యం నుండి 3 ఏళ్ళ కోసం జాతర తల్లిని బాన్స అనుకుని వచ్చినాం. మేము ఓడి ఎత్తే మీ శివసత్తులను చేయబట్టి తల్లి గద్దె మీదకి వచ్చింది. ఏ పోలీసు వాడు రాలే, ఎవరు రాలే, సీతక్క రాలే, ఎవరు రాలే. శివసత్తులతోని సమ్మక్క తల్లిని దండం పెడితే గద్దె మీదకి వచ్చింది ఆమె. మమ్మల్ని ఇంత ఆగం చేస్తాలు, మమ్మల్ని ఇంత చేస్తాలు, ఖచ్చితంగా నాశనం అయిపోతారు, మొదలైపోతారు. మాకు ఎటువంటి సదుపాయం లేదు, శివసత్తులకు ఏం లేదు. వీటి ముందుకు వచ్చి తల్లిని బాన్స ఓపిక లేని లైన్ నిలబడకుండా ముందుకు వస్తే ఖచ్చితంగా ఇట్లా కఠినం కొడతారు పోలీసులు. కఠిన శిక్ష తీసుకోవాలి చెప్తాను. తల్లిని బాన్స దండం పెడతారా, ఎటువంటి సదుపాయం లేదు. ఈ మీడియా ఖచ్చితంగా రావాలి చెప్తానా. ఖచ్చితంగా రాబోయే మన దుమ్ము పోతా, మళ్ళీ మీడియాలో రాదు. సీతక్క గడ్డ మీద కూర్చోవాలంటే మాకు ఖచ్చితంగా సదుపాయం కల్పించాలి, లేకపోతే ఎటువంటి సదుపాయం లేదు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన కుంభమేళాగా మేడారం సమ్మక్క సారక్క జాతరకు పేరుంది. మనం ఇప్పుడు ఆ సమ్మక్క సారక్క జాతరలోనే ఉన్నాం. అమ్మవార్లకు బలులు, పుణ్యస్నానాలు, బెల్లం నివేదనలు, సమ్మక్క సారలమ్మల రాకతో అడవి తల్లి పులకరించిపోతుంది. ఈ విశేషాలన్నీ హిట్ టీవీ ద్వారా మనం తాజాగా చూద్దాం. ఆసియా ఖండపు అతిపెద్ద దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఉన్నాం. ఇదే ఆ గుడికి వెళ్ళే ద్వారం. ఈ లోపల నుంచి మనకు జంపన్న వాగుకి దారి, సమ్మక్క సారక్కల గద్దెలు కూడా ఉంటాయి. వాటిని మనం తాజాగా చూద్దాం. ఇదే జంపన్న వాగు. జంపన్న గిరిజన దేవత సమ్మక్క కుమారుడు. కాకతీయ రాజులతో విరోచితంగా పోరాడి తీవ్రంగా గాయపడ్డ జంపన్న ఇదే వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అతని రక్తంతో తడిసిన ఈ వాగు అందుకే ఎర్రనీరుతో నిండిపోయింది అని నమ్ముతారు. ఈ వాగులో పుణ్యస్నానం ఆచరించిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని, ఈ వాగులో స్నానం చేసిన తర్వాతే సమ్మక్క సారలమ్మల గద్దెలను దర్శించుకోవాలని నమ్ముతారు. మేడారం సమ్మక్క సారక్క జాతరలో బంగారం అంటే బెల్లానికి చాలా 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 ప్రఖ్యాత, చాలా విశిష్టత ఉంది. భక్తులు తమ కోరికలను కోరుకొని బంగారం ఇచ్చుకోలేక బెల్లాన్ని బంగారంగా భావించమని తమ బరువుకు తగ్గ సరిసమానంగా బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నట్టయితే భక్తులు అలాంటి కోరికలు కోరుకునే అమ్మవార్లకి, సమ్మక్క సారలమ్మలకు బంగారాన్ని సమర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏం కోరుకున్నారు అమ్మవారిని? మేమా అండి, కొన్ని కోరికలు కోరుకున్నాం, అవి నిలవేద్దాయి. అందుకని బంగారం ఇస్తున్నాం అమ్మవారికి. అందుకని ప్రతి సంవత్సరం ఎప్పుడెప్పుడు జాతర జరుగుతున్నప్పుడు అప్పుడు వస్తుంటారా? అవునండి, జాతర జరిగినప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం మేము. ఏం కోరుకున్నారు చెప్తారా అమ్మవారిని? ఊర్లో ఇల్లు కట్టుకున్నా అందుకని. మేము కూడా కోరుకున్నాం, నెరవేరింది. సో మొక్కు తీర్చుకోవడానికి వచ్చాం. చాలా అందంగా తయారైంది. నీహారెడ్డి. ఏం కోరుకున్నారు మీరు? కూడా ఇంకో ఇల్లు కట్టుకున్నారా? అట్లా ఏం లేదు, పర్సనల్ చెప్పకూడదు, కోరికలు చెప్పకూడదు అంటారు కదా. మేడారం జాతరలో బంగారానికి ఉన్న విశిష్టత అది. మరిన్ని వివరాలు సమ్మక్క సారలమ్మల గద్దెల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. ఈ అమ్మవార్లను కొలిచే పద్ధతిలోనే ఇంత విశిష్టత ఉంది. వీళ్ళంతా గిరిజనులు. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బంగారాలు, కేజీలు చొప్పున బంగారాలు, వెండి ఉండవు. కానీ వాళ్ళు అమ్మవార్లకు ఏదైనా సమర్పించాలని, ప్రీతిపాదకంగా ఏదన్నా ఉంటే దాన్ని మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళు చూస్తుంటారు. అందుకు ప్రత్యేకంగానే బెల్లాన్ని బంగారంలా తీసుకోమ్మా, ఎందుకంటే వర్ణంలో కూడా అదే ఈ బెల్లాన్నే బంగారంగా సమర్పిస్తూ ఉంటారు. అందుకే అక్కడ చూస్తున్నట్టయితే కోరికలు కోరుకున్న వాళ్ళు, చిన్నపిల్లలు కానీ లేదా పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ బరువుకు సమానంగా బంగారాన్ని అమ్మవాళ్ళకి సమర్పిస్తూ ఉంటారు. ఏటేటా ప్రతిసారి ఎప్పుడెప్పుడు ఈ జాతర జరుగుతుందో అక్కడ ఈ బెల్లం వ్యాపారులు చాలామంది ఈ బెల్లాన్ని అమ్ముతూ ఉంటారు. ఈసారి ఈ జాతరలో ఈ వ్యాపారం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఎట్లుందండి? మాది ఇక్కడ లోకలు. నా పేరు రమేష్ అండి. మాది ఇక్కడే లోకలు. ప్రతిసారి మేము ఏదో ఒక బిజినెస్ పెడుతుంటాం 2 years ఒకసారి. లాస్ట్ ఇయర్ కోళ్ళ ఫారం పెట్టాము, ఈసారి బెల్లం పెట్టాము.
భక్తులు వస్తుంటారు, వాళ్ళకి ఎత్తు బంగారం తీసుకొని వెళ్తుంటారు. ఈసారి కొత్తగా ఏదో తులాభారం అని కూడా పెడుతున్నారు. కానీ ఇది ఏంటంటే వాళ్ళు ఎంత వెయిట్ ఉన్నారో అది జోక్కొని అది తీసుకుపోయి గద్దెకాడ వేయాలి. వాళ్ళు ఏమంటున్నారంటే వచ్చి మేము జోక్కుంటాము, అంటే మేము మొత్తం మోసుకపోలేము, కొన్ని ఇక్కడ పెడతాము, మాకు పైసలు ఇవ్వండి అంటున్నారు. అంటే మేము అప్పుడు లాస్ అవుతుంది కదా. మేము ఇప్పుడు లక్షలు పెట్టి బెల్లం తీసుకొచ్చాము, వాళ్ళు తులాభారం అని పెట్టారు, ఆడికి వచ్చి దాంట్లో మేము జోకించుకుంటాము, మళ్ళీ మాకు డబ్బులు ఇవ్వండి, మేము గలలు వేస్తాం అంటున్నారు. ఈ బెల్లం అదే బంగారం ధర ఎంత ఉంది? ధర మాకు 60 రూపాయలు అట్లా పడింది. మేము దాని ఒక 5 రూపాయలు చూసుకొని, అంటే జాగా కిరాయి ఉంటుంది, దీనికి టెండర్స్ ఉంటాయి, గ్రామ పంచాయతీ కట్టాలా, అవన్నీ చూసుకొని మేము ఒక 65 రూపాయలు అట్లా 5 రూపీస్ అట్లా చూసుకొని మేము అమ్ముతుంటాం అండి. ఒక మనిషి ఒకసారి తన ఏదైనా కోరుకుని ఇందాక చూసినట్టయితే కొందరిని చూసాం, సుమారుగా ఒక మనిషి 60 కేజీలు బరువు ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు 60 కేజీల బంగారం తీసుకుంటారు అంటే ఒక భక్తుడు కానీ ఒక భక్తురాలు కానీ ఒకరు వచ్చి మీ దగ్గర బంగారం కొనుక్కుంటే ఒక్కరికి ఎంత అవుతుంది? మ్యాక్సిమం 3000, 4000 అట్లా అవుతుంది వెయిట్ని బట్టి. 70 కిలో 70 కేజీస్ ఉన్నాడు అనుకో, 70 × 65 రూపీస్ అట్లా, దాన్ని బట్టి. ఈసారి మీకు బాగానే గిట్టుబాటు అయిందా? ఇంకా లేదండి, గిట్టుబాటు లేదు. మా సమానం మొత్తం ఇట్లా ఉంది, టన్నుల బంగారం ఉంది. ఇంకా జాతర 31 తారీఖు వరకు ఉంది కాబట్టి జాతర ఉంది. ఈసారి కొంచెం రోడ్లు కూడా బాగా విశాలంగా ఉన్నాయి, అంటే ఇరుకిరుకు లేకుండా, జనాలు కూడా ఆగట్లేదు, బాగానే ఉంది ఈసారి. మీరు కూడా కోరుకోండి మీ బంగారం మొత్తం అమ్ముడు పోవాలని, అప్పుడు మీరే మళ్ళీ బంగారం అమ్మవారికి సమర్పించవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము కూడా అదే కోరుకుంటున్నాం, సమ్మక్క సారలమ్మ తల్లిని మా బంగారం మొత్తం అమ్ముడు పోవాలని కోరుకుంటున్నాము. అది సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో బంగారానికి బెల్లానికి ఉన్న విశిష్టత. మరిన్ని విశేషాలు లోపల గద్దెల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం.